ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం గం గణపతయే నమః. ఐం సరస్వత్యై నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాత్ మృత్యోర్ముక్షేయమామృతాత్. ఓం నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం. ఓం శనైశ్చరాయ నమః. మనకి ఈ సంవత్సరం 2025 సంవత్సరంలో మార్చి 30వ తేదీ చాలా విశేషప్రదమైనటువంటిది. ఎందుకంటే ఈ యొక్క రోజున మనకి ఉగాది కావటం, అర్ధరాత్రి మనకి 6 గ్రహాలు మీనరాశిలో సంచరిస్తూ షష్టగ్రహ కూటమి, ఆ తదుపరి పంచగ్రహ కూటమిగా మానవుల మీద, దేశం మీద, ప్రపంచం మీద ప్రకృతితో అనుసంధానం చెందినటువంటి గ్రహాల యొక్క వీక్షణలు ప్రకృతి మీద తన యొక్క ప్రకోపాలని చూపిస్తూ వైవిధ్యకరమైనటువంటి ఎన్నో రకాల ఫలితాలని మన మీద చూపెట్టబోయేటటువంటి సమయం చాలా తొందరగా ఆసనమైంది. అందులో ముఖ్యంగా మనం కర్మకి కారకుడైనటువంటి శని భగవానుడు అందులో చాలా పెద్ద హీరో పాత్ర వహిస్తున్నాడు. ఇప్పటి వరకు దాదాపుగా ఒక 6 సంవత్సరాల నుండి కూడా తన యొక్క స్వక్షేత్రాలైనటువంటి మకర రాశి మరియు కుంభరాశిలో ఎన్నో విధాలైనటువంటి నక్షత్రాలతో అనుసంధానమై తన యొక్క స్వక్షేత్రము, మూలత్రికోణము అయినటువంటి తన యొక్క సొంత ఇళ్లల్లో ఆయన ప్రయాణం చేస్తూ ఎంతోమందిని ఎన్నో రకాలుగా కాపాడుతూ, సరే ఎవరైతే పూర్వజన్మ కర్మాల్ని అనుభవించాలో ఆ కర్మలని అనుభవింపజేస్తూ ఆ శనీశ్వరుడు తన యొక్క మంచితనాన్ని అట్లాగే తన యొక్క ఇబ్బందుల్ని కూడా కలుగజేశాడు. మరి ఈ యొక్క మార్చి 30వ తేదీన శని భగవానుడు మీనరాశిలో సంచరించటం వలన మేషరాశి నుంచి మీనరాశి వారి వరకు ఆ యొక్క శని సంచారం వలన కలిగేటటువంటి ఏలినాడి శని ప్రభావాలు, అష్టమ శనిగ్రహ ప్రభావము, అర్ధాష్టమ శనిగ్రహ ప్రభావాలు ఏ విధంగా ఉంటాయో మరి మనం తెలుసుకుందాం. ముఖ్యంగా శని భగవానుడి గురించి మాట్లాడాలంటే చాలా ధైర్యం ఉండాలి, ఓపిక ఉండాలి, సహనం ఉండాలి. అట్లాగే మేము మాట్లాడితే చూసేటటువంటి మీలాంటి ప్రేక్షకులకి, వినేటటువంటి శ్రోతలకి కూడా చాలా మనోధైర్యం ఉండాలి. ఎందుకంటే గ్రహాల యొక్క వీక్షణలన్నీ కూడా చంద్రుడి మీద ప్రేరితమై ఆ చంద్రుడే మనకి మనస్సుగా రూపాంతరత చెంది ఉంటాడు. కాబట్టి మరి మనోనిగ్రహ అట్లాగే మనోస్థైర్యము మన శరీరాన్ని నిలబెడుతుంది. మన మనస్సు ద్వారా ఎన్నో ప్రకోపాలు లోపల వాత పిత్త శ్లేష్మ అనేటటువంటి త్రిగుణాత్మక రోగాలు కలుగజేసేటటువంటి దోషాలు మనలో ఉన్నాయి. అట్లాగే మనసుతోనే కామక్రోధ లోభ మోహ మదమాత్సర్యాలనేటటువంటి అరిషడ్వర్గాలన్నీ కూడా ఆ మనసు చుట్టూ ఆవాహితమై పరిభ్రమిస్తూ ఉంటాయి. కాబట్టి మరి వాటన్నిటినీ కూడా మనసు అనేటటువంటి ఆయుధాన్ని ఉపయోగించి మనము మన యొక్క పంచేంద్రియాలని కూడా నిగ్రహించుకుంటూ మరి ఈ శని భగవానుడి వలన కలిగేటటువంటి ఇబ్బందులు, కష్టాలు, నష్టాలు తట్టుకుంటూ జీవితంలో ఎవరైనా సరే దీర్ఘాయుష్యవంతులుగా, సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండాలనే కోరుకుంటాం. మరి ఈయన ఆయుకారకుడు, ఆయువుని ఇచ్చేవాడు ఈయనే. అట్లాగే ఉచ్ఛ్వాస నిశ్వాసాలకి అంటే మనం నిత్యము కూడా ఎన్నో లక్షల సార్లు మన యొక్క నాసికా రంధ్రాలతో ఈ యొక్క వాయువుని లోపలికి ఆక్సిజన్ ద్వారా పంపించి బయటికి కార్బన్ డైఆక్సైడ్ ద్వారా మనం వదులుతూ ఉంటాం. మరి కార్బన్ డైఆక్సైడ్ శని భగవానుడు క్లీన్ చేస్తేనే మనకు ఉన్నటువంటి లోపల చెడు బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది. కాబట్టి ఆక్సిజన్ ఒకటే కాదు, కార్బన్ డైఆక్సైడ్ కూడా మన యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసాలు మన ప్రాణం నిలబడటంలో సరి సమానమైనటువంటి తూకం కలిగి ఉంటుంది. కాబట్టి ఆ మహానుభావుడైనటువంటి శనీశ్వరుడు కలుగజేసే ఇబ్బందుల కన్నా ఆయన మన యొక్క దేహాన్ని నిలుపుతాడు. మన యొక్క మనస్సుకి ఏకాగ్రతని, సరైనటువంటి ప్రణాళికలు ఏ సమయంలో ఏ నిర్దేశితంలో
ఏ పని చేయాలి అనేటటువంటి దాన్ని ఒక క్రమశిక్షణాబద్ధంగా క్రమబద్ధంగా వాటిల్ని రూపాంతరత చేసుకుంటే, అట్లాగే ఎవరితోనైనా మాట్లాడాలన్నా మనకున్నటువంటి ద్వాదశ రాశులు ద్వాదశ భావాలుగా ఎన్నో భావాలని మన మీద ప్రభావితం చేస్తూ ఉంటాయి. ప్రతి మనిషికి చిన్న లేదు పెద్ద లేదు. మరి ఈ యొక్క మానసిక చర్యలన్నీ కూడా ఆ శని భగవానుడి యొక్క అనుగ్రహం చేత మాత్రమే ఓర్పుని, సహనాన్ని, దయా దాక్షణ్యాలని, అట్లాగే అవతల వ్యక్తులతో మాట్లాడే స్వభావ లక్షణాలని బట్టి మనకి లాభాలు కలుగుతూ ఉంటాయి, ఆయువు పెరుగుతూ ఉంటుంది. ముందు ముఖ్యంగా ఈ శనిచరుడు మనసు మీద ప్రభావితం చేస్తూ ఉంటాడు. అంటే తను ఉన్నటువంటి నక్షత్రాల పరంగా ఎప్పుడూ కూడా ఏ గ్రహమైనా సరే తనంతట తాను ఏ రకమైనటువంటి ఫలితాలను ఇవ్వజాలదు అని శాస్త్ర ప్రమాణం. ముఖ్యంగా శని మహానుభావుడు మరి మీనరాశిలో పూర్వాభాద్ర నక్షత్రం 4వ పాదంలో ఈ యొక్క మార్చి 30వ తేదీ నుండి తన యొక్క చారణ సలుపుతూ మరి అందులో ఏప్రిల్ 27వ తారీఖు వరకు కూడా అదే నక్షత్రంలో తన యొక్క ప్రభావాన్ని చూపిస్తూ ఉంటాడు. ఆ తదుపరి ఈ శని భగవానుడు జూలై 13వ తేదీన శని భగవానుడు తన యొక్క సొంత నక్షత్రమైనటువంటి ఉత్తరాభాద్ర నక్షత్రంలో ప్రవేశించి ఆ తదుపరి అక్టోబర్ 5వ తేదీన మీనరాశిలోనే పూర్వాభాద్ర నక్షత్రంలో వక్రగతిని ఆల్రెడీ శనీశ్వరుడు జూలైలో ప్రారంభం చేసి మళ్ళీ నక్షత్రపరంగా అక్టోబర్ 5వ తేదీన పూర్వాభాద్ర నక్షత్రంలో వక్రగతిని పొందుతాడు. మరి ఈయన మీనరాశిలో మరి రుజుమార్గం అంటే స్ట్రైట్ వేలో ఎప్పుడు వస్తాడంటే నవంబర్ 28 వరకు. మొత్తం మీద ఈ యొక్క శని భగవానుడు మీనరాశిలో ఉండటమే మన యొక్క కర్మలన్నీ నివృత్తి చేసేటటువంటి పరిస్థితి మనకు కలిగిస్తున్నాడు. పూర్వజన్మల్లో మిగిలి ఉన్నటువంటి పుణ్యాన్ని ఈ జన్మలో మనము దేవతా ప్రతిష్టల ద్వారా కానీ లేకపోతే ఆయన జలరాశిలో ప్రవేశిస్తున్నాడు కాబట్టి నదులు, బావులు ఇలాంటివి తవ్వటం ద్వారా కానీ, నదుల యొక్క అనుసంధానం చేయటం ద్వారా కానీ, అంటే కొంతమంది కీర్తివంతులైనటువంటి ప్రజానాయకులు ఉంటారు, పెద్ద పెద్ద గొప్పవాళ్ళు, వాళ్ళు ఈ విధంగా నదులు, చెరువులు వీటిని గనక కాపాడినట్లయితే శని భగవానుడి యొక్క ఆగ్రహం బదులు అనుగ్రహం కలుగుతుంది. అట్లాగే ఈ శని భగవానుడు మీనరాశిలో ఈ నక్షత్రాలలో అంటే పూర్వాభాద్ర నక్షత్రం, ఉత్తరాభాద్ర నక్షత్రం, ఆ తదుపరి రేవతి నక్షత్రం 3 నక్షత్రాలలో పరిభ్రమించడం వలన రకరకాలైనటువంటి దివ్యకరమైనటువంటి శుభాలు అశుభాలు కలిగే పరిస్థితులు ఉంటాయి. అట్లాగే ఈ యొక్క శని భగవానుడు మరి 30వ తేదీన మనకి మీనరాశిలో ప్రభావితం అవటం ద్వారా ఏ రకమైనటువంటి ఏ రాశుల వారికి ఏ రకమైనటువంటి ప్రభావాల్ని సూచిస్తాడనేది తెలుసుకోవటం. అట్లాగే ఈ శని భగవానుడు ఇప్పటి వరకు 30వ తారీఖు వరకు కూడా కొన్ని రాశుల వారికి ఏలినాటి, అష్టమ, అర్ధాష్టమ శని రూపాలతో వారిని ఎన్నో రకాల ఇబ్బందులు, కొన్ని మంచి చేసినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఆ ట్రాక్ అనేది మారుతోంది, అంటే మీనరాశిలోకి మారుతున్నాడు. అంటే కొన్ని రాశుల వారికి ఈ యొక్క ప్రభావాలు తగ్గి కర్మ ప్రారంధాల నుంచి నివృత్తి జరిగి మరికొన్ని రాశుల వారికి ఈ యొక్క శనిగ్రహ ప్రభావం చేత మనకి కర్మని అనుభవించేటటువంటి మంచి శుభకరమైనటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా పూర్వజన్మ కర్మస్థితుల్ని ఈ జన్మలో పరిపూర్ణంగా అనుభవింపజేసేటటువంటి వాడు శని మహానుభావుడు. మరి ఒక బంగారపు ముద్దని మనం గనక ఏ విధంగా అయితే పలు రకాల యాసిడ్స్లో ముంచి వాటిని బంగారపు ఆభరణంలా తయారు చేసి మనం ధరిస్తే ఎంత దగదగా మెరిసిపోతూ 10 మంది యొక్క ఆలోచనలు, వారి యొక్క దృష్టి మన మీద పడి మనల్ని మెచ్చుకుంటారో, ఆ విధంగా ఒక బంగారపు ఆభరణాన్ని 7.5-8 సంవత్సరాలు ఆయన ఈ మీనరాశిలో ఉండి కొంతమంది నక్షత్రాల వారికి, రాశుల వారికి ఆ బంగారపు ఆభరణం ఇచ్చేటటువంటి విలువైనటువంటి పరిస్థితిని ఈ శని భగవానుడు కలుగజేస్తున్నాడు. కాబట్టి ఆ రాశుల వారు తగినట్టుగా రెడీగా ఉండండి. ముఖ్యంగా ఆయన తయారు చేసేటప్పుడు ఎన్నో రకాలైనటువంటి శారీరకమైనటువంటి సమస్యలు, మానసికమైనటువంటి దుర్యోగాలు, అట్లాగే ఇంకా ఎన్నో రకాల ప్రమాదాలు, కష్టాలు అన్నీ ఇస్తూ ఉంటాడు. కాబట్టి ఈ 7.5 సంవత్సరాలు ఆయన ఒకే విధమైనటువంటి ప్రక్రియలు చేయడు.
రెండున్నర సంవత్సరాలు ముందు వెనక మధ్యలో రకరకాలైనటువంటి పరిస్థితుల్ని మానవుల మీద ప్రభావితం చేస్తూ ఉంటాడు. కాబట్టి ఆయన్ని శనీశ్వరుని ఉపశమించడం కోసం ఆయన యొక్క శాంతి మంత్రాలని బ్రాహ్మణుల చేత ఆయనకి సంబంధించినటువంటి వేద మంత్రాలతో ఘోషని గనక మనం జలరూపకంగా జపాలు తర్పణాలు చేసి శనిగ్రహ హోమాలు చేసి అట్లయితే గనక ఆ శనీశ్వరుడు చేసేటటువంటి విన్యాసాలు మన మీద తగ్గి ఆయన యొక్క ప్రకోపాన్ని ఆగ్రహాన్ని మన మీద పడకుండా మన వరకు మనం అడ్డుదెర కట్టుకోవడానికి ఈ బ్రాహ్మణుల చేత చేయించేటటువంటి జప తపాలు దానాలు హోమాదులు కూడా చాలా చాలా పలు విధాలైనటువంటి పరిస్థితుల నుంచి మనకి ఇబ్బంది లేకుండా ఉపశమింపజేస్తాయి. కాబట్టి శని భగవానుడిని మార్చి నుంచి కొన్ని రాసుల వారు నక్షత్రాల వారు ఆరాధించుకోవడం ద్వారా చాలా విశేషమైన ఫలితం ఉంటుంది. ముఖ్యంగా శని భగవానుడు ఓన్లీ ఈ రాసుల వారికే కాదండి, మిగతా రాసుల వారికి ఆయన ఏ భావాల్లో అంటే ఏ భావాలలో ఉన్నా కూడా రకరకాలైనటువంటి సమస్యల్ని కలుగజేస్తాడు. ఆ భావాలకి సంబంధించినటువంటి ఆ నక్షత్రానికి సంబంధించినటువంటి మంచి స్థితిని అట్లాగే యుతిని కలుగజేసి ఎన్నో రకాల ఆపదల్ని కూడా పక్కకి నెట్టివేసే పరిస్థితి ఉంటుంది. అన్నిటికీ మూల మార్గం శని భగవానుడి యొక్క ఆరాధన. మరి ఈయన గురించి చెప్పుకుంటూ పోతే మనకి సమయం చాలా అయిపోతుంది. కాబట్టి మరి ఏ రాశుల వారికి ఈ సంవత్సరం మార్చి 30వ తేదీ నుండి మరి కొన్ని నెలలు కొన్ని సంవత్సరాలు ఈ యొక్క శని ప్రయాణంలో మనం ఏ విధంగా మరి జలరాశిలో ఉన్నాడు కాబట్టి సముద్రంలో పడవ ఎక్కి కూర్చున్న వాళ్ళకి తెలుస్తుంది ఆ విషయం. కాబట్టి ఎన్నో రకాలైనటువంటి మనకి ఆటుపోటులు కనిపిస్తూ ఉంటాయి. మరి ఆ సముద్రం కాబట్టి అలలు ఎగిసిపడుతూ మనం వాటిని ఎలా తప్పించుకోవాలో కూడా ఆ శని భగవంతుడు మనకి కలుగజేస్తాడు. అన్నిటికీ మూల మార్గం ధ్యానము. ఎందుకంటే మీనరాశి అనేటటువంటిది రాశులన్నిటిలో కూడా మోక్ష మార్గాన్ని చూపించేటటువంటి రాశి కాబట్టి మరి దీంట్లో కర్మకారకుడైనటువంటి శని భగవానుడు ప్రవేశించేటటువంటి ఈ సమయం అందరికీ కూడా అనుకూలమైనటువంటి సమయంగా భావించండి. ఎక్కడ భయపడకూడదు, ఎక్కడ అధైర్యపడకూడదు. ధైర్యంతో ఆయన్ని గనక మనం మానసికంగా ఆరాధిస్తే, హనుమంతుల వారిని పరమేశ్వరుణ్ణి గనక ఆరాధిస్తే మనకి శని యొక్క బాధలు లేకుండా తప్పించుకోవడానికి ఉత్తమమైనటువంటి మార్గాలు చాలా ఉన్నాయి. అవి పర్సనల్గా ఎవరైనా సరే వాళ్ళ యొక్క జాతకంలో ఉన్నటువంటి గ్రహస్థితిని బట్టి కూడా ఇప్పుడు ప్రజెంటు ఈ యొక్క గోచారంలో శని ఉన్నటువంటి నక్షత్రాలు శని ఉన్నటువంటి రాశులలో సమన్వయం చేసుకుంటూ చెప్పించుకున్నట్లయితే ఇప్పుడు అందరూ చెప్పేటటువంటి ఈ యొక్క శనిగ్రహ ఇబ్బందికరమైనటువంటి ఫలితాలు ఏమీ జరగవు. ఎందుకంటే వారికి నడిచే దశలు అంతర్దశలు వేరే ఉంటాయి, ఆ నక్షత్రాలు వేరే ఉంటాయి. కాబట్టి అందరికీ ఒకే రకంగా ఈ యొక్క ప్రభావాలు జరగవు. కాబట్టి ఇది విని కొంతవరకు ధైర్యాన్ని అట్లాగే ఉపశమనాన్ని పొందటానికి మాత్రమే ఈ యొక్క గోచారాన్ని శనిగ్రహ ఫలితాలని మాత్రం వినాలని మనసారా కోరుకుంటున్నాను. కాబట్టి ఇక మేషరాశి నుంచి మీనరాశి వారి వరకు ఈ యొక్క శనిగ్రహ ప్రభావం ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం. కుంభరాశి వారికి మార్చి 30వ తేదీ నుండి జన్మ ఏలినాటి శని తొలగిపోయి జన్మతః అంటే వారి యొక్క జన్మరాశి నుండి మీనరాశిలోకి శని మహానుభావుడు ద్వితీయ స్థానంలోకి ప్రవేశించబోతున్నాడు. ఇది ఒకందుకు వీరు అనుభవించే ఏలినాటి శనిలో తృతీయ భాగం కావటం కొంతవరకు విశేషప్రదం. ఎందుకంటే ఒక్కొక్క రాశి వారికి శని భగవానుడు 2.5 సంవత్సరాల ముందు 5 సంవత్సరాల వెనక ఇట్లా రకరకాలుగా ఆయన యొక్క ప్రతికూలతల్ని అనుకూలతల్ని కూడా చూపిస్తూ మనల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా కుంభరాశి వారికి ద్వితీయంలో శని ప్రవేశించడం ద్వారా ఆర్థికంగా కొన్ని లాభాలు ఉంటాయి, కుటుంబపరంగా కొన్ని సమస్యలు ఉంటాయి, అనుకోని ఆర్థికపరమైనటువంటి ఖర్చులు కలుగుతాయి. ముఖ్యంగా వీరి యొక్క ఆరోగ్యపరంగా ధనము హాస్పిటల్స్కి అంటే వైద్యాలయాలకి ఖర్చు పెట్టే పరిస్థితులు, ఎక్కువగా వైద్యాలయాలకి తిరిగేటటువంటి పరిస్థితులు కలుగుతాయి. ముఖ్యంగా వృత్తి ధర్మంలో ఉన్నటువంటి వారికి ప్రమోషన్స్ వస్తాయి అనుకున్న వాళ్ళకి కొన్ని ఎదురు దెబ్బలు తగులుతాయి, అవి రాకపోవచ్చు, లేకపోతే వాటిని డిలే చేసే పరిస్థితుల్ని ఈయన కలుగజేస్తాడు. వారు వృత్తిలో
నాకు ప్రమోషన్ వస్తే ధనాదాయం పెరుగుతుంది అనే ఉద్దేశంతో వారు గృహపరమైనటువంటి కొన్ని నిర్ణయాలు తీసుకొని గృహం కట్టుకోవడానికి సిద్ధమవుతారు. కానీ ప్రమోషన్ రాకపోగా, ఆ వచ్చే డబ్బులు పెరిగే డబ్బులు రాకపోగా వీరు కొంత మానసిక చింత, ఆలోచనలకు దూరంగా బతకటం, దూరంగా వెళ్ళాలనే భావన కలగడం జరుగుతూ ఉండే అవకాశం ఉంటుంది. అట్లాగే ఎవరైతే రాజకీయ నాయకులు, రాజకీయంలో ఉన్నటువంటి వారికి కొంత ఇబ్బందికరమైనటువంటి గడ్డు కాలంగా చెప్పుకోవచ్చు. వాళ్ళు చాలా ఆశిస్తారు, నాకు ఎలక్షన్లో సీట్ వస్తుందని, ఎంతో ధనాన్ని కూడా ఖర్చు పెట్టి ఉండొచ్చు. ఆల్రెడీ పెట్టిన సొమ్ముకి వాళ్ళు ఎన్నో ఇబ్బందులు కూడా పడి ఉండొచ్చు. ఇల్లు వాకిళ్ళు అమ్ముకొని డబ్బు పెట్టినటువంటి పరిస్థితులు వారికి కూడా ఈ యొక్క కుంభరాశి వారికి ద్వితీయంలో శని మొన్నటి వరకు శారీరకంగా ఇబ్బంది పెట్టాడు, ఇప్పుడు ధనపరంగా ఇబ్బంది పెట్టే పరిస్థితులు కలుగుతున్నాయి. దాని ద్వారా వారు ఒక్కోసారి మానసికంగా సుఖాన్ని కోరుకొని దూర ప్రాంతాలకు వెళ్ళి సౌఖ్యాన్ని అనుభవించాలి అనేటటువంటి పరిస్థితిని కూడా కలుగజేస్తారు. దానికోసం ఎంతకైనా ధనాన్ని వెచ్చిస్తారు. అలా చేసినప్పుడే గృహంలో, కుటుంబంలో వారికి ఎన్నో సమస్యలు కలుగుతాయి. తల్లి ఓదార్పు లభించదు. ముఖ్యంగా కుటుంబంలో తినటానికి సమయానికి ఇంటికి వచ్చేసరికి సరైన భోజన సదుపాయం లేకపోయేసరికి వీరు కొంత డిప్రెషన్ లెవెల్స్ కూడా గురవుతారు. అంటే ఎంత కష్టపడుతున్నా నాకు తినడానికి సరైనటువంటి తిండి దొరకట్లేదు, కుటుంబంలో సరైనటువంటి పాలన దొరకట్లేదు అని మానసికంగా కుచించుకుపోయేటటువంటి పరిస్థితి. దాని ద్వారా దైవం మీద నమ్మకం ఉన్నా కూడా దైవాన్ని ఒక్కోసారి దుర్భాషలాడటం, వారు ఎప్పుడూ కొలిచే దేవతని కూడా వారు మనోవ్యధకి గురయ్యి ఇబ్బందిగా మాట్లాడుకోవడం, తమలో తాము, ఈ విధంగా ఎన్నో రకాలైనటువంటి చర్యలు వీరిని ఇబ్బంది పెట్టే పరిస్థితి శని భగవానుడు చూస్తాడు. అట్లాగే వీరికి కుటుంబంలో పెట్టుబడి పెట్టినటువంటి కుటుంబ సభ్యులు ఎవరైనా ఉంటే ధనాన్ని ఇచ్చినట్లయితే వారి ద్వారా కూడా ప్రతికూలతలు, అంటే వాళ్ళే శత్రువులు అవుతారు. ఎవరైతే మిత్రులు వీరికి ధన సహకారం చేశారో వారు సరైన సమయానికి వారికి ఇవ్వలేకపోవటం వలన వారి వలన కూడా మాట పడాల్సి వస్తుంది. అట్లాగే ఎవరైతే చదువుకునే విద్యార్థులు ఎప్పటి నుంచో వెయిట్ చేసి ఎన్నో ఎగ్జామ్స్, పోటీ పరీక్షల్లో రాద్దామని చెప్పి సంకల్పించుకొని ఎంతో చాలా కష్టపడతారు శారీరకంగా, ఎన్నో పుస్తకాలు ఎక్కడెక్కడి నుంచో కొనుక్కొస్తారు ఆర్థికంగా లేకపోయినప్పటికీ. కానీ వారికి కూడా కొంత ఎదురు దెబ్బ తగిలే అవకాశాలు ముందు కనిపిస్తున్నాయి. కాబట్టి కొంచెం కష్టపడి చదవాల్సిన పరిస్థితి, సంకల్పం గట్టిగా ఉంచుకోవాలి. అనవసరంగా పుస్తకాలు కొనటం కన్నా ఎవరి దగ్గరైనా పుస్తకాలని తీసుకొని చదవడం ద్వారా వీరు సాధించడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా కుటుంబంలో అవసరం లేనటువంటి విషయాలకి, ఆకస్మికంగా వచ్చేటటువంటి కొన్ని అనారోగ్య కారణాలకి ఈ ధనము ఖర్చు అవ్వడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. హాస్పిటల్స్కే ధారపోస్తున్నామా అనేటటువంటి మానసిక చింత వీరిని ఎప్పుడూ కిందకి పాతాళానికి నొక్కేస్తూ ఉంటుంది. కాబట్టి వీరు ఎక్కువగా ఆలోచించకండి. దాని వలన వీరికి గుండెకి సంబంధించినటువంటి కొన్ని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు, అట్లాగే ముఖ భాగాన్ని చూడడం వలన మచ్చలు ఏర్పడటం, దానివలన మానసికంగా వాళ్ళు కృషించుకుపోవడం జరుగుతాయి. ఏమీ అలాంటివి ఆలోచించకండి, బాధపడకండి. మనది కర్మభూమి, మన యొక్క భారతదేశం కర్మభూమి. మనం చేసే పూజలు, పునస్కారాలు, హోమాలు, దానాదులు, లేకపోతే ఔషధ చికిత్సలు, అవతల వ్యక్తి ఇంకో వ్యక్తితో మానసికంగా తృప్తికరంగా మాట్లాడే వాళ్ళు కూడా మనకి చాలామంది ఉంటారు. వారి యొక్క సలహా మేర కూడా మనకి ఆ సమస్యలన్నీ కూడా తీర్చుకోవచ్చు. ఎందుకంటే ధనాన్ని మనం అవసరం లేకుండా తిండికి ఖర్చు పెడతాం, ప్రయాణాలకి ఖర్చు పెడతాం, ఏదో రూపాయి లాభం వస్తుందని చెప్పి వాళ్ళకి వీళ్ళకి ధనాన్ని ఇచ్చి నష్టపోయే పరిస్థితులు కూడా ఈ కుంభరాశి వారు ఆల్రెడీ ఎదురై ఉంటాయి, ఇప్పుడు ఇంకా ఎదురవుతాయి. కాబట్టి దైవానికి ఖర్చు పెట్టండి. మీ యొక్క మనసుని, శరీరాన్ని స్థిరంగా, ఏకాగ్రతగా యోగాభ్యాసాల ద్వారా వాటిల్ని వృద్ధి చేసుకుంటూ కుటుంబంలో సాధ్యమైనంత వరకు ప్రశాంతంగా, నోరు ఎక్కువ తెరవకుండా ఉంటే మీరు గెలిచినట్టే లెక్క. నోరు తెరిచారో శని భగవానుడు నెత్తి మీద ఏలినాటి శనిగా తాండవం చేస్తాడు. కుటుంబ సౌఖ్యానికి పూర్తిగా దూరం అవుతారు. శయన సౌఖ్యం అసలు ఉండదు. కాబట్టి ఎంత మౌన వ్రతాన్ని, అంటే మనం వ్రతంలా కాకపోయినా సాధ్యమైనంత అవతల వ్యక్తులు ఏదైతే చెప్తారో దాన్ని మనం వింటూ, కుంభరాశి వారు ఎంతవరకైతే మనం మాట్లాడాలో దాన్ని సంయమనంతో, అవతల వ్యక్తి యొక్క మాటకి మనం ప్రతికూలంగా కాకుండా
చాలా జాగ్రత్తగా అన్వయించుకొని మాట్లాడితే కనుక మనకి అవతల వ్యక్తుల నుంచి ధన లాభం కలగటానికి చాలా వరకు స్వల్ప మాత్రంలో అవకాశాలు లభిస్తాయి. పూర్తిగా ఈ ఏలినాడి శనిలో వీళ్ళకి చివరి భాగంలో ఇబ్బందులు పెడతారని మనం అనుకోక్కర్లేదు. చాలా వరకు ఆర్థికంగా నిలబెట్టే పరిస్థితి కలుగుతుంది. గృహాన్ని కట్టుకునే పరిస్థితులు ఎదురవుతాయి. కంపల్సరీ ఇవన్నీ జరుగుతాయి. గృహం కట్టుకుంటారు, ధనం లభిస్తుంది. ఆకస్మికంగా బ్యాంకు నుంచి ఎప్పుడో మీరు బ్యాంకులో పెట్టుంటారు ఏది నాకు లోన్ కావాలని, వాళ్ళు మిమ్మల్ని రిజెక్ట్ చేసి ఉండొచ్చు. ఆకస్మికంగా వాళ్ళు ఫోన్ చేస్తారు, మీకు చక్కగా ధనం అందుతుంది, గృహాన్ని నిర్మించుకుంటారు. ఈ 2.5-3 ఏళ్లలో జీవితంలో ఎప్పుడూ చూడనటువంటి కొన్ని సౌఖ్యాలని మీరు చూసే అవకాశం ఉంటుంది. చక్కటి కుటుంబ లాభాన్ని, అట్లాగే పితృపరమైనటువంటి సౌఖ్యాన్ని కూడా పొందుతారు. పిత్రార్జితం ద్వారా మీరు ఆర్థికంగా బలపడే సమయం కూడా ఈ కుంభరాశి వారికి ఉంటుంది. ముఖ్యంగా ఉద్యోగంలో ఆకస్మికంగా మీకు కొన్ని కాల్స్ వస్తాయి, ఆర్థికంగా నిలబడతారు. ఏదేమైనప్పటికీ ఏలినాడి శని ప్రభావం కాబట్టి మీరు ఎక్కువగా రుద్రాభిషేకాలు చేయటం, శనికి సంబంధించిన దానాలు చేయటం, ముసలి ముతక పెద్ద వాళ్ళు ఎవరైతే లేచి నుంచోని వాళ్ళ పనులు చేసుకోలేరో వారికి సహకరించటం, అనాథాశ్రమాలకు వెళ్ళి కొంత ధనాన్ని వారికి భోజన సదుపాయంగా, అంటే మనకెటో భోజనం దొరకట్లేదు, వారికైనా భోజనం పెడితే కుటుంబంలో అది ప్లస్ అయ్యి మనకి చక్కటి భోజనం అందుతుంది. కాబట్టి ఈ విధంగా ఎన్నో రకాలుగా శని భగవానుడు తన యొక్క దృష్టిరీత్యా, తను ఉన్నటువంటి రాశిరీత్యా మనతో ఒక రకంగా ప్లేయింగ్, అంటే ఆటాడుకుంటూ ఉండేటటువంటి పరిస్థితులు ఈ కుంభరాశి వారికి ఉంటుంది. మనం ఆటలో విజయం సాధించాలంటే చక్కటి ఆలోచన శక్తిని, మాటని వినియోగిస్తే శనీశ్వరుడు మనకి అఖండమైనటువంటి లాభాలని కుంభరాశి వారికి ఇస్తారు. ఇప్పటి వరకు ఎంతవరకు అయితే వెయిట్ చేశారో ఆ వెయిటింగ్ లిస్ట్లోంచి మనం వెళ్ళిపోయి ముందుకు వచ్చే పరిస్థితి కూడా కుంభరాశి వారికి కనిపిస్తుంది. కాబట్టి మీ కుంభరాశి వారు ఎక్కువగా శని ధ్యానాన్ని, హనుమంతుడి యొక్క పారాయణని చేసుకోండి. సుందరాకాండని రోజు వినండి, చక్కగా దాన ధర్మాదులు చేయండి. అది సౌఖ్యవంతమైనటువంటి పరిస్థితి ఆ శని భగవంతుడు కుంభరాశి వారికి ఇస్తాడు. ఓం శ్రీమాత్రే నమః.